ఏపీ ఎన్నికల వేళ బీజేపీ ఆపరేషన్ ఆకాష్ మొదలుపెట్టింది. రాష్ట్రంలో పట్టు పెంచుకోవడంపై మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జనసేనతో కలిసి ముందుకు వెళుతున్న కమలం పార్టీ సొంత బలాన్ని సైతం పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ను వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. త్వరలో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం చిరంజీవిని ముందు పెట్టి రాజకీయాలు చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు దీన్ని బట్టి స్పష్టమవుతుంది. అందుకే చిరంజీవిని పెద్దల సభకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చిరంజీవితో ఇప్పటికే మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. ఒకవేళ చిరంజీవిని రాజ్యసభకు పంపాలంటే ఎక్కడి నుంచి పంపిస్తారనేది కూడా చర్చ కొనసాగుతుంది. బీజేపీకి యూపీ నుంచి దాదాపు 10 రాజ్యసభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చింది. త్వరలో నోటిఫికేషన్ కూడా రానుంది. ఈ రాజ్యసభ ఎన్నికల్లోనే చిరంజీవిని యూపీ నుంచి పెద్దల సభకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంటుతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందే 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి మూడేసి చొప్పున 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మారిన అసెంబ్లీ లెక్కల ప్రకారం తెలంగాణలో ఇటు కాంగ్రెస్కు 2 రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తుండగా అటు బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలపైన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తలపడనున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒక స్థానం నుంచి చిరంజీవిని బీజేపీ పెద్దలు రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పొలిటికల్ లీడర్గా యాక్టివ్ కాబోతున్నారా? చిరంజీవికి బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందా అంటే అవును అనే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ చిరంజీవిని రాజ్యసభకు పంపబోతుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బీజేపీ జనసేన పార్టీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనట్టుగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి బీజేపీ పెద్దలు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే రీసెంట్గా చిరంజీవి దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో గౌరవించారు. తాజాగా రాజ్యసభ సీటు ఇవ్వాలనే నిర్ణయానికి బీజేపీ అధినాయకత్వం వచ్చినట్టు సమాచారం. గతంలోనే రాష్ట్రపతి కోటాలోనే చిరును రాజ్యసభకు నామినేట్ చేయాలని బీజేపీ చూసింది. కానీ చిరు అప్పట్లో ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు బయట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ను పెద్దల సభకు నామినేట్ చేశారు. ఆయనతో పాటు పీటీ ఉషా, ఇళయరాజా, వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు ప్రెసిడెంట్ కోటాలో నామినేట్ చేశారు. తాజాగా చిరును ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చిరుకు మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. చిరును రాజ్యసభకు నామినేట్ చేయడం వెనుక బీజేపీ పెద్దల స్కెచ్ కనబడుతుంది. ఈ ఏడాది ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. అది కాకుండా ఏపీలో కాపు సామాజిక వర్గంతో పాటు జనసేనాని ఆకట్టుకునే పనిలో భాగంగా చిరుకు పద్మవిభూషణ్ అవార్డు దక్కిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. చిరంజీవిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలన్నది బీజేపీ ప్రణాళిక అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు చిరంజీవిని కూడా యూపీ కోటాలోనే రాజ్యసభకు పంపాలని కమలనాథులు భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే చిరంజీవి ఈ ప్రతిపాదనను ఎంతవరకు అంగీకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చిరు ముందు నుంచి సేవా కార్యక్రమాల్లో ముందునున్నారు. చిరంజీవి చారిటబుల్ ద్వారా నేత్రదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చిరులో ఉన్న సేవ దృక్పథమే ఆయన్ని రాజకీయాల వైపు నడిపించింది. 2008 ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి 18 స్థానాలతో సరిపెట్టుకున్నారు. 2009 ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు చిరంజీవి. తన మామ సొంతూరు అయిన పాలకొల్లులో చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున 2012లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత యూపీఏ నుంచి మన్మోహన్ సింగ్ కేంద్ర మంత్రి వర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీలో ప్రచారం నిర్వహించిన ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. దీంతో చిరు క్రమంగా రాజకీయాల నుంచి వైదొలిగారు. ప్రస్తుతం సినిమాలే లోకంగా బతుకుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరు కంటే గొప్ప వాళ్ళు సినిమా రంగంలో ఉన్న వాళ్ళను కాదని ఈయనకే అవార్డు
రావడం వెనుక పెద్ద తతంగమే నడిచిందనే చెబుతున్నారు. ఇక తెలుగులో సినీ రంగం నుంచి అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఈ అవార్డు అందుకున్న మూడో వ్యక్తి చిరు కావడం గమనార్హం. అటు తెలుగు హీరోలో రెండో వ్యక్తి కావడం మరో విశేషం. ఇప్పటికే చిరు ఫ్యామిలీకి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. 2022లో మెగాస్టార్ను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది. అటు G20 సమ్మిట్ సమావేశాలకు మన దేశం తరపున చిరు ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్కు మాత్రమే ఆహ్వానం అందింది. తాజాగా జరిగిన అయోధ్య భవ్యరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవికి ఫ్యామిలీకి ప్రత్యేక ఆహ్వానం అందడం వెనుక కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాత్ర ఉందని అందరూ చెబుతున్నారు. మొత్తంగా చిరుతో కాపులను ఆకట్టుకునే పనిలో భారతీయ జనతా పార్టీ పండిందనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కేంద్రం ఆలోచనలకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరోసారి రాజ్యసభలో అడుగు పెడతారా లేదా అనేది చూడాలి. చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏపీలో కొన్ని సీట్లు గెలిచి ఆపై తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. యూపీఏ హయాంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లిన కారణంగా 10 ఏళ్లు సినిమాలకు దూరమైన చిరంజీవి మళ్లీ ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చారు. వరుస సినిమాలతో ఊపు మీదున్నారు. ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి ఆయన వెళతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.